ఎంతోమంది ప్రతిదినము శ్రేష్టమైనటువంటి వాటి కోసం వెతుకుతూ ఉంటారు. నిజానికి శ్రేష్టమైనదంటే ఏంటో తెలుసుకోగలిగితే వారి జీవితంలో చాలా సంతోషిస్తారు. అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆయన యొక్క మాటలు మన హృదయంలో దాచుకోవాలి. హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి. తెలివికై మొరపెట్టాలి. వివేచనకై మనవి చేయాలి. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. ధనమును వెతికినట్లుగా దాచబడిన ధనమును వెతికినట్లుగా దాన్ని వెతికినట్లయితే దేవుని యందు భయభక్తులు ఎట్టుదో ఎవరైతే గ్రహిస్తారో వారికి ఎంత నిజమైనటువంటి స్వాస్థ్యం దొరికిందో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నిజానికి శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే ఆయన మాటే. ఆయన మాటని ఎవరైతే సంపాదించుకుంటారో వారి జీవితంలో అంతకంటే విలువైనది లేదు. అది నువ్వు తెలుసుకున్నావు కనుక నువ్వు ధన్యుడు. ఆమెన్.